పట్టణ బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా పసుపు గౌరీ అలంకారంలో అమ్మవారి ఊరేగింపు కొనసాగుతోంది. పట్టణ బాలాజీరావుపేట సోమసుందరపాళెం పరిసరాల్లో పసుపు గౌరీ అలంకారంలో దుర్గమ్మ తల్లి ఊరేగింపు గడప గడపకు వెళుతోంది. స్థానికులు అమ్మవారికి విశేషమైన హారతులు, పసుపు నీళ్లు, టెంకాయలతో పూజలు చేస్తున్నారు. పట్టణ బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దుర్గమ్మ తల్లి తిరునాళ్ల సంబరమిది. ఈ నెల 2వ తేదీన జరగనున్న తిరునాళ్లలో భాగంగా పసుపు గౌరీ అలంకారంలో అమ్మవారి ఊరేగింపు శనివారం నుండి జరుగుతోంది. తిరునాళ్ల రోజున సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకుడు దుర్బా హరిబాబు శాస్త్రి చెప్పారు. కోలాటం, నృత్య ప్రదర్శనలు, రాత్రికి జూనియర్ డివి సుబ్బారావు చే సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకం ఉంటుందని వివరించారు. 2 పూటల 10,000 మందికి అన్న సంతర్పణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరునాళ్లలో భక్తులు దుర్గమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న దుర్గమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుర్గమ్మ తల్లి అమ్మవారు పసుపు గౌరీ రూపంలో ఇంటింటికి సంచారం జరుగుతుంది. ప్రతి గడప కూడా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు విశేషమైన హారతులతో, పసుపు నీళ్లతో, అమ్మవారి టెంకాయలతో, హారతులతో ఊరేగింపు కార్యక్రమం బయలుదేరింది. రేపు సోమవారం విశేషమైన తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి రాత్రి వరకు బ్రహ్మాండమైన కార్యక్రమాలు, భరతనాట్య కార్యక్రమాలు, కోలాటం, సత్య హరిశ్చంద్ర నాటకంతో పాటు సుమారు ఉదయం సాయంత్రం కలిపి 10,000 మందికి సరిపడా సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులందరూ కూడా బాలాజీరావుపేట అయ్యప్పరం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయానికి విచ్చేసి సోమవారం నాడు మార్చి 2వ తారీఖు రేపటి రోజు తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమం తిలకించి ఆనందోత్సాహాలతో అమ్మవారి యొక్క, శ్రీవారి యొక్క, వెంకటేశ్వర స్వామి యొక్క, అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రవాసం